చిన్నదన నీ కోసం తొంగి తొంగి చూడమాకే సందమ్మా అమ్మ, నీ సంగతంతా తెలుసు నాకే సందమ్మ. అయ్య బాబా, తాగుబోతు చిన్నారావు గాడు వీడి కంట్లో పడ్డామంటే ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజ్ లో పడ్డట్టే. నేనెళ్తాను బాబు. బాలా వెళ్ళిపోతున్నా అని చెప్పి అలా బ్యాగ్ చూపిస్తూ నిలబడ్డామంటే వెళ్ళు. ఏవమ్మా, బాలామణి చెయ్యాల్సిందంతా చేసి ఏంది పిల్లిలో జారుకున్నా? నేను మొత్తం చూసేసా. ఇంకా అటు తిరుగున్నావేటే, తిరిగిటో. ఏంటి బాలామణి ఇది? ఇదా బుట్ట. నేను అడిగింది బుట్ట గురించి కాదు, మరి నువ్వు బుట్టలో పడేసిన కార్యక్రమాల గురించి. చూడు బాలామణి, ఊరు మొత్తం నీ వెనకాల పిచ్చి కుక్కలా తిరుగుతా ఉంటే నువ్వు ఈ దిష్టి బొమ్మ మీద ఫోకస్ పెట్టి నా పరువును, మా మనోభావాలను దెబ్బతీస్తున్నా. మాలో లేనిదేంటి, ఈ దిష్టి బొమ్మలో ఉన్నదేంటి? ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంది వెళ్ళేది? తాత ఓటు మనవడేసినట్టు ఇక్కడింత ఘోరం జరుగుతా ఉంటే ఎట్టా వెళ్తాను? వెళ్ళను. నువ్వు లవ్వింగ్ చేయటానికి మా బాలామణి దొరికిందంటరా, చంపేద్దాను అనుకుంటున్నా. ఇదేంది బొమ్మ అటుపక్క గుంగిపోయింది? అంది అది వంగడం కాదురా, నువ్వే వంగేవరా తాగుపోతు సచ్చినాడా. సెంటర్ చూసి సెల్లార్ లో ఒక్కడి తంతాను, అప్పుడు దెబ్బకి మ్యాటర్ సెటిల్ అయిపోద్దంతే. అదే అక్కడి నుంచి రెడీ. అయ్యో, నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నేను డిసైడ్ అయితే మహేష్ బాబు మాట ఎన్నో, బాలామణి నీ మాట ఎందుకు వింటాను? అదే అదే సెంటర్. వీడు నా గ్రౌండ్ ఫ్లోర్ బద్దలు కొట్టేలా ఉన్నాడే. నీ అబ్బా ఫ్రంట్ నుంచి చూస్తే అంత కన్ఫ్యూజన్ గా ఉంది, బ్యాక్ నుంచి చూసి బాక్సింగ్ చేస్తాను. అమ్మా, ఏంది బాలామణి, నీ కరాటే కూడా వచ్చా? కరాటే ఏంటి, నాకు బాక్సింగ్ కూడా వచ్చా. అబ్బో అమ్మో, అయ్యో అయ్యో అయ్యో, ఆపో చచ్చిపోయారు కదా. హోటల్లో అట్లే తిరిగేస్తావు అనుకున్నా, ఇట్లా కూడా తిరిగేస్తావు. ఇదిగా ఎక్స్ట్రా చేసావనుకో చంపుతా. పోయి నుంచి వెళ్తాలే. అబ్బా అబ్బా అబ్బాని అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందని అమ్మ కడుపు మాడ. తీయండి, వెళ్ళిపోయాడు. ఏం కాలేదు కదా బాబా. అసలు బాబా ఎక్కడ? ఐ వాంట్ ఆన్సర్ రైట్ నౌ. అంతే. బాబా గారు అంతర్ధానం అయ్యారు. శివుళ్ళో కలిసిపోతారు, కృష్ణ పరమాత్మలో లీనమైపోతానని వెళ్ళిపోయారు బాబా. మాయమవడం కాదు, నీ నుంచి తప్పించుకోవడానికి జంప్ అయి ఉంటాడు. బాణం, ఈ బాబా ఎక్కడికి మాయమై ఉంటాడు? అదే అర్థం కావట్లేదు అమ్మాయి గారు.
బాబా మమ్మల్ని మమ్మల్ని మోసం వదిలిపెట్టి చేసి వెళ్ళిపోయావా వెళ్ళిపోయావా బాబా? బాబా? మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావా బాబా? శాంతం శాంతం మీరేం కంగారు పడకండి. మనకు ఆ అంతర్వాణిని వినిపించడానికి బాబా గారు ఒక ఆకాశవాణిని ఏర్పాటు చేశారన్నమాట. రే కరెంటు పోయినంత మాత్రాన కవి సమ్మేళనం ఆగిపోతుందా అన్నట్టు దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ వీడితో మాయ చేయబోతున్నాడు. అవునమ్మాయి గారు. ఆకాశవాణ ఏంటి శంకరం అది? చూడబోతు టెన్షన్ ఎందుకు, జస్ట్ వెయిట్. బాబా నీ ఆకాశవాణిని పంపించు. ఓ గుంతలకెడి గుమ్మ గోడ మీద బొమ్మ. చూసారా, అలా పిలవగానే ఇలా బాబాని ఆకాశవాణి రూపంలో పంపించేశారు. శంకరం, సీన్ ఏంటో చెప్పకుండా నీకు నువ్వే కమిట్ చేసేస్తే ఎలా? బాణం ఏంటి వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు? చెంపలు కొరికితే బాగోదు కదా అమ్మాయి గారు. చాలు, సెంటీమీటర్ లైన్ చెప్తే కిలోమీటర్ కథల్లేస్తాను. బాబా, తల్లి లేని కోడి పిల్లల్లా, గోడ లేని బల్లి పిల్లల్లా ఈ భక్తులు ఇక్కడ అల్లాడిపోతున్నారు బాబా. ఆ? 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 ఏంటి బాబా, ఏంటి బాబా మాటలు? వల్ల కాదు, నా వల్ల కాదు. ఆ? ఆ? ఎవరు ఎవరు లాగుతుంది? ఎవరు ఎవరు? బాబా గారు ఏమన్నారు? బాబా గారు ఏమన్నారు? వాడేదో పెద్ద నాటకం ఆడుతున్నాడు రా. కొట్టేస్తాన్రా వాణ్ణి, కొట్టేస్తాన్రా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, కూల్ కూల్ కూల్. ఈ సీన్ లో అంత ఆవేశం పనికిరాదండి. కంట్రోల్ కంట్రోల్. అయ్యో, అంత అర్హత నాకు లేదు బాబా. నన్ను ఇబ్బంది పెట్టొద్దు బాబా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అంత ఇబ్బంది ఏం పెడుతున్నారు బాబా? ఇక నుంచి పవిత్రమైన ఈ కుర్చీలో నన్ను కూర్చోమంటున్నారు శంకరం. నా వల్ల కాదు శంకరం, నా వల్ల కాదు. నాకు అర్హత లేదు శంకరం, నాకు అర్హత లేదు. వీడు జనాల్ని గొర్రెలు చేసి దోచుకోవటానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాడు రా. రే ఏదైనా కర్రుంటే చూడరా, వాడి తల పగలు కొట్టేస్తాను. చూడరా. అమ్మాయి గారు ఆగండి. అయ్యో, అలా తల పగలు కొడితే మర్డర్ కేసు అవుతుందండి. అసలు మీరు ప్రెసిడెంట్ కావాల్సిన వాళ్ళు. నేర చరిత్ర ఉంటే పోటీ చేయనివ్వరు. కంట్రోల్ కంట్రోల్. నా వల్ల కాదు శంకరం, నా వల్ల కాదు, నా వల్ల కాదు శంకరం. నెక్స్ట్ డైలాగ్ చెప్పా. ఆ? 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 అవునా? ఆ? అలాగా? ఏంటంట, ఏం చెప్తున్నారు బాబా? ఆయన వెళ్ళిపోయినా సరే ఆయన గుర్తుగా ఒక విలువైన వస్తువుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయానని చెప్తున్నారు. రే బాను, వాడి మోసాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను రా. కనీసం ఒక రాయి అయినా ఇవ్వరా. చాటు నుంచి వాడి తల పగలు కొట్టేస్తాను. ఇవ్వరా. రాయంటే ఇదిగోండి. రే వాడే ఎద్దులా ఉన్నాడు. దీంతో కొడితే దెబ్బ తగులుతుందా బాను? అమ్మాయి గారు, బుల్లెట్ కూడా ఇంతే ఉంటదండి, కానీ తగిలిందంటే దాని అబ్బా. ఆ దివ్యమైన వస్తువేంటో ఆ బాబా గారిని అడిగి కనుక్కోండి బాబా. అవును కనుక్కోండి. ఆ, బాబా, ఆ విలువైన వస్తువేంటో నీ భక్తులు అడుగుతున్నారు బాబా. ఆ? ఆ? అవునా? ఆ, అలాగా? ఆ, అలాగే బాబా, అలాగే. ఏం చెప్పారు? బాబా గారు ఏం చెప్పారు? బాబా గారు ఏం చెప్తాను చెప్పారు? చెప్తాను చెప్తాను. బాబా గారు ఏమన్నారంటే రేపు చెప్తా అన్నారు. అది సంగతి. భక్తులారా, బాబా డైలీ సీరియల్ ఎపిసోడ్ లా చెప్తారంట. సో ఇవాళ మనం అందరం ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అలాగే. వెళ్ళండి. ఇక నేను ఆగలేనురా. అమ్మాయి గారు, చంపేస్తాను వాడిని. అమ్మాయి గారు ఆగండి. నిప్పు అని తెలిసిన తర్వాత పట్టుకోకూడదు, యదవని తెలిసిన తర్వాత పెట్టుకోకూడదు. ఆగండి. కూల్ కూల్. ముందు మనం వెళ్దాం. పదండి 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 పదండి. అమ్మాయి గారు పదండి. రారా. చూస్తుంటే వీడు మళ్ళీ ఏదో పెద్ద స్కామ్ కి స్కెచ్ వేసినట్టున్నాడు రా. అవునమ్మాయి గారు, ఆ శంకరం గారి దగ్గర చాలా స్కెచ్ పనులు ఉంటున్నాయి.
నమస్కారం అండి కాబోయే ప్రెసిడెంట్ గారు. ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు కదా, మీ మీటింగ్ మ్యాటర్ లీక్ అయిపోయింది. చూడు పప్ప, ఇందాకట్లాగా నువ్వు తొంగి తొంగి చూసినా, ప్రెసిడెంట్ గా గెలిచి హైకమాండ్ మొత్తాన్ని పిలుచుకొని వచ్చినా నన్నేమి చేయలేదు. ఎందుకంటే నేను ఉరుము లాంటి వాడిని. నన్ను పట్టుకోవడం నీలాంటి మెరుపు తీగ వల్ల కాదు, సరేనా? మర్చిపోయాను. సిచ్యువేషన్ కి సూపర్ గా సింక్ అవుతుంది కాబట్టి నీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తాను, విను. ఒకడు రైలు పట్టాల మీద పరిగెడుతున్నాడు. వాడికి ఎదురుగా రైలు వస్తుంది. వాడు పరిగెడుతున్నాడు, రైలు వచ్చి గుద్దు వెళ్ళిపోయింది. ఇదే కథ నీకు ఇంకోలా చెప్తాను, వినుకో. ఒకడు రైలు పట్టాల మీద పరిగెడుతున్నాడు. వాడి వెనకాల రైలు వస్తుంది. వాడు పరిగెడుతున్నాడు, రైలు వచ్చింది, గుద్దు వెళ్ళిపోయింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆ ఎదవకే పరిగెట్టడానికి రైలు పట్టాలి తప్ప వేరే ప్లేస్ లేదనిపించింది. అరే బాణం, నీకు ఇంతేజ్ వచ్చినా నువ్వు ఇంకా లాగులేసుకొని ఎందుకు తిరుగుతున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ కథలో నేను రైలు రా ఎదవా, మరి పరిగెడుతున్నది ఎవరో అర్థమైందిగా. తెలిసి కూడా రిస్క్ చేస్తారు ఎందుకురా? చూడు పప్పా, ముగ్గులు వేసుకోవాల్సిన వయసులో నీకు ఈ రాజకీయాలు గీజకీయాలు ఎందుకమ్మా? అందుకని నా మాట విని నువ్వు మరీ అంత ఖాళీగా ఉంటే ఈటీవీ అభిరుచి ఛానల్లో మంచి మంచి వంట ప్రోగ్రాంలు వస్తున్నాయి, చూసి నేర్చుకో. రేపు పెళ్ళయ్యాక మీ ఆయన బ్రహ్మాండంగా వండి పెట్టచ్చు, సరేనా? ఆపరా ఆపరా ఆపరా! ఏంట్రా సినిమా డైలాగులు చెప్తున్నావు? ఎక్స్ట్రాలు చేసావంటే తొక్కి పట్టి నార తీస్తా. ఏమనుకుంటున్నావు? ఏంట్రా నువ్వు మెరుపు లాంటి వాడివా? గోంగూర కట్టేం కాదు. ఏంటమ్మా నేను వంట నేర్చుకోవాలా? రే షార్ట్ పీరియడ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నీ చేత చర్లపల్లి జైల్లో వంట చేయించకపోతే నా పేరు సుజాతే కాదు, గుర్తు పెట్టుకో. చూడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సుజాత ప్రెసిడెంట్ అవ్వబోతుందన్నది కూడా అంతే నిజం. నువ్వు నొక్కేసిన డబ్బుల్ని కక్కిస్తానన్నది కూడా అంతకంటే నిజం. సూపరమ్మాయి గారు పిచ్చెక్కిచ్చేశారు. ఆకు పాకు కరేపాకేం కాదు. ఏంటమ్మా నువ్వు ప్రెసిడెంట్ గా గెలుస్తావా? అసలు ఇంతకీ నీకు ఓటుందో లేదో అది చూసుకో. నువ్వు ప్రెసిడెంట్ అవడం కాదు కదా, నేను తలుచుకుంటే నీకు డిపాజిట్ కూడా రాకుండా చేస్తా. ఓరే పిచ్చోడా, నేను పోటీలో ఉంటే ఎదురుగా ఎవరు పోటీ కూడా చెయ్యర్రా. దీనే పగటి కలలు అంటారు. ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా మీద పోటీగా నిలబడరా, చూసుకుందాం. ఆడవారి మీద మేము నిలబడ్డమా? ఎంతటి అవమానం! అబ్బబ్బబ్బబ్బా, భయాన్ని భలే కవర్ చేసుకుంటున్నావురా. భయమ్మా, అది ఈ శంకరంగాడి బ్లడ్ గ్రూప్ లోనే లేదు. చూడు, నేను నిలబడ్డం కాదు, నీ మీద ఒక పవర్ఫుల్ లేడీని నిల్చోబెడతాను. నిన్ను చిత్తుగా ఓడిస్తాను. అలా చేయకపోతే నా పేరు అవసరం లేదు, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. సరేరా, సయ్యే కాదు, ఛాలెంజ్ అభిలాష కొండవీటి దొంగ గరాన మొగుడు కూడా. సరే రా, చూసుకుందాం. సరే, తేల్చుకుందాం. తెగ మరిగిన రక్తం మాదే మాదే హే, తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే, వేద్దాం హే. రేయ్, మోసం చేసి ఊళ్ళ వాళ్ళ దగ్గర నుంచి చాలానే తీసుకున్నావు, తిరిగి ఇప్పిస్తాను. లేకపోతే లావ్ అయిపోతానా? లేదు, జైలుకి వెళ్తావు. సినిమా డైలాగులు నీకే కాదు, నాకు వచ్చు. ఈ శక్తి ఏ మాయలు చేయడానికో మ్యాజిక్ చేయడానికో ఉపయోగపడుంటే ఈ పాటికి
లైఫే సెటిల్ అయిపోయి ఉండేది. గన్ లేని బుల్లెట్లా అయిపోయింది పరిస్థితి. ఏం చేస్తాం? అక్క 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 ఆ, మీ అమ్మ కూడా మాడా ఇక్కడే ఉన్నారుగా, ఎందుకు అలా ఆడుతున్నారు? కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుందని. మీ ఎఫెక్షన్ ఏసీలో పెట్టా, ఇంకొకసారి అరుచుంటే హార్ట్ అటాక్ వచ్చి పైకి పోయేదని రా బాబు. అవునా? అయితే ఇంకోసారి అరవనా మరి? ఆ? హాస్యం, హాస్యం. ఆ? అక్క బాణం బావ చింత పిక్కల అంత నల్లగా ఎందుకున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఎందుకురా? నువ్వు చెయ్యి వేసినప్పుడల్లా షాక్ కొట్టి పాపం బావ అలా కాకిలా తయారైపోయాడు, అంతే కదా? ఏయ్, హాస్యం, హాస్యం, హాస్యం. వెల్వ కామెడీలు చేశారనుకో మీకు ఇస్తాను షాకు. సరేలే కానీ నాన్న శంకరం, పూర్ణం లేకుండా బూరే, కారణం లేకుండా మీ కామెడీ షో ఉండదు. చెప్పమ్మా, ఈ ఆశయం వెనకాలన్న పాలసీ ఏంటో చెప్పమ్మా తమ్ముడు. ఆ, కనిపెట్టేసిందా? హతవిధి 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 హతవిధి. ఎంత మాట అనేసావక్క, ఎంత మాటను. ఏంటక్క మాటలు? గుళ్ళో దేవుడి దగ్గరికి, బళ్ళో పంతుల దగ్గరికి ఎందుకు వెళ్తారక్క? ఎందుకు వెళ్తారు? కొంచెం ఎక్కువ అనిపించట్లా? అవునక్క, అయితే తగ్గించేస్తానక్క. గుళ్ళో దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తామక్క? ఎందుకు వెళ్తాము? తగ్గించేసానక్క, సరేనా? నేను ఎక్కువైందంటుంది డైలాగ్ కాదమ్మా, నీ ఓవర్ యాక్షన్. ఇది ఓవర్ యాక్షన్ కాదక్క, ఓన్లీ ఎఫెక్షన్. అసలు నువ్వెవరనుకుంటున్నావక్క? కరెంటు కమల్ని. ఆ, కాదక్క, కాదే కాదు, నా అక్కవి, దేవుడిచ్చిన అక్కవి. ఏసిన సోప్ చాలు గాని ఇంతకీ స్కీమ్ ఏంటో చెప్పు తమ్ముడు. నువ్వు భలేదానివక్క. అసలు మ్యాటర్ ఏంటంటే, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా మీద పోటీగా నిలబడరా, చూసుకుందాం. సరే తేల్చుకుందాం. అందుకే నువ్వు ఆ పిల్ల మీద పోటీగా నిలబడాలి. ఆ, దీన్నే బాబు టెండర్ ఒకటేస్తే కాంట్రాక్ట్ ఇంకొకటి తీసుకోవడం అంటారు. నీ ఛాలెంజ్ కోసం నన్ను బలిపీఠం ఎక్కించాలని చూస్తున్నావా? ఆహా. ఇది బలిపీఠం కాదక్క, నిన్ను అధికార పీఠం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నానక్క. ఓకే, పచ్చడేం కాదు బాబు. ఆ. రాజకీయాల్లో నిలబడ్డం అంటే కరెంట్ స్తంభం ఎక్కినంత ఈజీ కాదు నాయనా. ఇవన్నీ మన బాడీ లాంగ్వేజ్ సరిపోవు గాని వెళ్ళి ఇంకొకరు చూసుకో తమ్ముడు. ఆపక్క, ఆపు. నీలాగే ఆలోచించి ఉంటే చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికాకు అధ్యక్షుడు అయిండేవాడా? నీలాగే ఆలోచించి ఉంటే సైంటిస్ట్ గా పనిచేసే అబ్దుల్ కలాం మన రాష్ట్రపతి అయిండేవాడా? అవునక్క, ఆ. నీలాగా ఆలోచించుంటే ముమ్మెత్కని మా అందరికి నిద్ర లేకుండా చేసేదక్క. చెప్పక్క. అదేం పోలికరా దరిద్రుడా? అంటే మీ ఇద్దరైతే మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడుకుంటే బాగుండదని. నూరు మీదే ఎదవా. అక్క, ఆ? ఈ సృష్టి కోసం సూర్యచంద్రులు ఉన్నట్టు ఈ ఊరు జనాల కోసం నువ్వు ఉండాలక్క, ఉండాలక్క, ఉండాలక్క. అక్క నువ్వు ఉండాలక్క. నా పంతం కోసమో, నా పరువు కోసమో మా అమ్మనో చెల్లినో నిల్చోబెట్టచ్చు, కానీ నిన్నే ఎందుకు నిల్చోబెడుతున్నాను తెలుసా? నాకు దేవుడిచ్చిన ఈ అక్కని అంత ఎత్తులో చూడడం కోసం అక్క, నా ప్రియమైన అక్క. కరెంటు స్తంభం ఎక్కినప్పుడు నేను అంతెత్తులోనే ఉంటాను కదరా. ఆ, మరి దీన్నే అదృష్టం మెయిన్ డోర్ కొడుతుంటే బాత్రూమ్ నుంచి బయటికి రాకపోవడం అంటారు. ఆ? చూడక్క కమలక్క, అవసరమైతే 2 కిడ్నీలు అమ్మైనా సరే నిన్ను ప్రెసిడెంట్ గా గెలిపిస్తాను. నా ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తాను. గెలుపు కోసం ఆఖరికి నీ కిడ్నీలు కూడా అమ్మేస్తున్నావారా? ఎంత గొప్పడివిరా. అమ్ముతానన్నది నాది కాదురా, నీరా. చూడక్క, నిన్ను కరెంట్ కమలాగా కాదు, ప్రెసిడెంట్ కమలాగా పిలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కుదిరితే వాళ్ళ కోరికను మన్నించు, వీలైతే వాళ్ళ ఆశను గెలిపించు. ఏదో ఒకటి చేసి వాళ్ళున్నారని గుర్తించక్క, గుర్తించు. ఒరేయ్, నువ్వు చెప్తా ఉంటే బాగుంది గాని నువ్వు పెద్ద మాయలోడివి, అదే నాకు కొంచెం భయంగా ఉంది. మానం బావ మీద ఒట్టక్క, ఓకేనా? ఆ? అయితే ఓకే. ఇంకా ఆలోచిస్తారేంట్రా? కొట్టండి. కొట్టమంది నన్ను కాదురా, అక్కకి జేజేలు. కాబోయే సర్పంచ్ కమలక్కకి జిందాబాద్. కాబోయే సర్పంచ్ కమలక్కకి జిందాబాద్. కాబోయే సర్పంచ్ కమలక్కకి జిందాబాద్.
వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఆపేయండి. అక్క, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి తమ్ముడు అది? ఆ గోకుడు బాబా గాడు మాయమైపోయాడు. వాడు ఏ అవతారంలో ఉన్నాడో ఎక్కడ దాక్కున్నాడో అర్థం కావడం లేదు. ఆ బాణం, అమ్మాయి గారు, ఆ శంకరంగాడు నాకు పోటీగా ఒక ఆడలేడిని నిలబెడతానన్నాడు కదా. మన ఊళ్ళో నాకెదురుగా నిలబడే ధైర్యం ఎవరికుందిరా? ఇంకెవరికండి ఆ సామ్రాజ్యానికి? ఏంటి, ఆ పశువులదా? అవునండి, ఈ ఊళ్ళో మన శంకరానికి ఆవిడికి కొంత కెమిస్ట్రీ, కొంత ఫిజిక్స్, కొంత అది ఇది బాగా వర్కౌట్ అవుతున్నాయని ఊళ్ళో పెద్ద టాకింగ్ అని. అందుకని ఆవిడ్నే ఖచ్చితంగా మీ మీద నిలబడతారేమోనని నాకు డౌటింగ్ అండి. బాణం, ఇది మన సామ్రాజ్యం రా. అలాంటి సామ్రాజ్యాలు మనకి పోటీనా? ఊది పడయ్యా? లేదండి.